రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జి. నాగమణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జి. నాగమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ శ్రీ ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని, రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్న సాకారమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ ఏ. నరేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే రోజని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని, పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలో ఆత్మకూరు మున్సిపాలిటీ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి అనుగుణంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय, जय तेलंगाना, जोहार अमरवीरुలకు जोहार, जोहार जोहार। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎన్నో దిశ ఉద్దేశ కార్యక్రమాలు తీసుకొని ఆనాడు సాధన రైతాంగం కానీ యువకులు కానీ తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసి తెలంగాణ కోసం రావాలని చెప్పి ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగం చేసినందుకు తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా యావత్ తెలంగాణతో పాటు ఈరోజు జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది కానీ అదేవిధంగా ఈ కార్యక్రమం జరుపుకున్నటువంటి మనందరం కూడా ఎంతో పండుగ కార్యక్రమంగా శుభ కార్యక్రమంగా భావించుకుంటూ, అంతేకాకుండా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని ముందుకు వచ్చిందో, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకు వచ్చిందో, ఈరోజు ఆ కార్యక్రమాలు అంతే ప్రజలకు అందుబాటులోగా ఉన్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తీసుకోబోతూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ప్రతి పథకం కూడా పేదవానికి అందేటట్టుగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఒకటే కొట్టా ఉన్నా, ఇక్కడ వచ్చినటువంటి నూతనంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా సూచన తెలియజేస్తూ ఉన్నా, సార్ వచ్చిన పథకాలు ప్రతి పేదవానికి అందాలని చెప్పేసి మీ ద్వారా మా కౌన్సిలింగ్ బాడీ దగ్గర ఇక్కడ ఉన్న సిబ్బంది దగ్గర అందరూ కూడా ప్రజలకు అందుబాటులో మనం ఉండి ఏది చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో కార్యక్రమం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.